హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని కొన్ని కామెంట్లను ఎక్కువగా వచ్చిన కామెంట్లను ఆధారంగా చేసుకొని మనం ఈ ఇండియన్ టాయిలెట్ కొలతలు ఎలా తీసుకోవాలి, అలాగే ఇప్పుడు ఎక్కువగా వెస్ట్రన్ సూట్ కమోడ్లు మనం ఎక్కువ ఫిట్ చేస్తున్నాం కదా. సో దాని యొక్క కొలతలు ఎలా తీసుకోవాలన్నానే కామెంట్లు రావడం అయితే జరిగింది మనకి. సో ఆ కామెంట్లను ఆధారంగా చేసుకుని ఈ వీడియో మీకు చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, కొత్తగా దిగిన మనకి ఫీల్డ్లోకి దిగిన ప్లంబర్స్కి కానీ, అలాగే శానిటరీ మెస్లకు కానీ, సో టాప్ మెస్లు కూడా అక్కడక్కడ శానిటరీ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో కొంతమంది చేస్తున్నారు, దయచేసి ప్లీజ్ లైక్ చేయడం మీరు ట్రై చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ అనేది మనలాంటి ఇంకొంతమంది ఇతరులకి చూపెడద్దు అనమాట. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఫిట్ చేసేది ఏంటంటే షూట్లు అనమాట. సో ఈ సింగిల్ షూట్లు అనేది ఎక్కువగా మనం వర్క్ అనేది జరుగుతుంది. సో దాని కొలతలు ఎలా ఉంటాయంటే, అది ఓన్లీ ఐటెం పీస్ వచ్చే 26 అంగుళాల దాకా ఉంటుందండి. సో ఆ షూట్ కమోడ్ మనం బిగించాలి అంటే కనీసం ఆ బాత్రూమ్ ఉత్తరం నుంచి లేదా దక్షిణానికి, లేదా దక్షిణం నుంచి ఉత్తరానికి ఈ కొలత అనేది కనీసం 3.5 అనేది ఉండాలండి. లేదా అట్లీస్ట్ 3 అడుగులైనా, 3 అడుగులు ఉన్నా కూడా కష్టం అవుతుంది. సో 3.5 ఉంటే బాగుంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం కొలతలు ఎలా తీసుకోవాలి. ఈ సింగిల్ పీస్ షూట్ కమోడ్ అనేది మన కొలతలు అనేది ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా ఉంటాయి. సో మనకి బ్యాక్ సైడ్ నుంచి సెంటర్ వచ్చి 6 అంగుళాలు అయితే ఒక కొలత ఉంది, అలాగే బ్యాక్ సైడ్ నుంచి సెంటర్కి 9 అంగుళాలు అయితే ఒక కొలత ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ నుంచి మన బిండి సెంటర్ తీసుకోవాలి కొలత. ఎప్పుడు కూడా మనం నాగల్ బిండి అయితే ఫిట్ చేస్తాం కదా, ఆ బిండి సెంటర్కి మనం తీసుకోవాలి. ఆ పాయింట్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ గోడ నుంచి 12 అంగుళాలు కూడా ఉంటాయి. సో ఈ షూట్లు అనేది మనం గుర్తుంచుకొని ఈ వర్క్ చేసినప్పుడు సాధ్యమంత వరకు షూటు ఒకటి తెప్పించుకొని అదే షూట్లు తెచ్చుకోమని చెప్పండి. లేదా సామాన్లతో పాటు షూట్ తెచ్చుకుంటే ఇంకా బెస్ట్. మీకు ఏంటంటే మెజర్మెంట్ చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోండి. కింద మనకి డ్రైన్ పైప్ అనేది ఉంటుంది అనమాట. ఆ పైప్ని ఒకసారి ఓపెన్ చేసి గోడ కాంచి, గోడ నుంచి మీరు టేప్ తీసుకొని ఒక సైడ్కి వాల్చి ఐటెంని, మీకు ఆల్రెడీగా షూట్ ఎలా కొలత తీసుకోవాలనే వీడియో కూడా చేశాను, మీకు ఎన్కార్డు ఇస్తాను. సో చూసుకొని మనం బిగించుకోవడం బెస్ట్ అనమాట. సో ఏంటంటే ఈ మధ్యన కొంచెం పొరపాట్లు జరుగుతున్నాయి. మనకి బాక్స్ అనేది ఒక పైన కొలత ఉంటుంది, లోన షూట్ అనేది మారింది అనుకోండి, మీరు పెట్టింది ఒకటి అవుద్ది, రేపు పొద్దున్న టైల్ చేసిన తర్వాత మనకి ఫిట్ అవుతుంది అనమాట. ఇదైతే గుర్తుంచుకోండి. కంపల్సరీగా సామాన్లతో తక్కువ అనుకోండి తెప్పించుకోండి. లేదనుకోండి, మీరు ఎక్కువ షూట్లు ఉన్నాయనుకోండి, ఫస్ట్ మనకి తేవడం కుదరదు కాబట్టి సామాన్లతో, ఎందుకంటే తెచ్చిన మనకు కూడా బిల్డింగ్లో ఇబ్బంది, అటు ఇటు తిప్పడం అవుతుంది, పైపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఏంటంటే మనకి మీరు ఒక కొలత ఫిక్స్ చేయండి. వెనకాల అంటే బ్యాక్ సైడ్ నుంచి 9 ఎక్కువగా పెట్టుకోండి. 9, 12 ఎక్కువగా ఉంటాయి షూట్లు అనే మోడల్స్, ఎక్కువ మోడల్స్ ఉంటాయి. అలాగే మనకి వెస్ట్రన్ కమోడ్ టాయిలెట్ అంటే మనకి ఈ ఫ్లష్ ట్యాంక్ వేరేగా, కమోడ్ వేరేగా ఉంటుంది కదా. సో అది ఎప్పుడైనా సరే మనకి పైలిపోయి అలా షూట్ కావాలనుకోండి, కింద మనకు పాలకొట్టి మాస్టర్స్ పని అయితే ఏం లేదండి. చాలామంది అది చేస్తున్నారు, అంటే కొంచెం ఎక్కువగా జరుగుతుంది. మా సర్కిల్లో నేను విన్నాను. అలా అవసరం అయితే ఏం లేదండి. ఇప్పుడు మనకి ఈ మామూలు కమోడ్ పెట్టే ప్లేస్లో అంటే మనకి ఈ తక్కువ ఏమో ఈ ఎలా అంటే గోడ నుంచి కనీసం 6 అంగుళాల సెంటర్ ఉండేలా కూడా షూట్లు అయితే వచ్చినాయి. మనకి జాన్సన్లో వచ్చినాయి, సిరాలా ఉన్నాయి. వాళ్ళ షాపులో అడిగితే వాళ్ళు చెప్తారండి. సో మామూలు కమోడ్ పోయినప్పుడు షూట్ల కోసం కింద అంతా కుట్టి టైల్స్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మనకి ఆ కొలతలో షూట్లు అయితే దొరుకుతున్నాయి. కొత్తగా అది మనకి తయారు చేశారు ఈ మధ్యాహ్న. సో అలాగే ఈ షూట్లు కమోడ్ కొలతలు అనేది గుర్తుంచుకున్నారు కదా. సో బ్యాక్ సైడ్ నుంచి అది కొలత చెప్పారు కదా. సో సైడ్ నుంచి అనేది ఓనర్ గారి యొక్క పర్సనాలిటీని కూడా ఆధారంగా చేసుకోవాలి. మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు. అంటే కొంచెం ఒక ఓనర్ సన్నగా ఉంటాడు, ఒక ఓనర్ లాగుంటాడు, ఒక ఓనర్ కొంచెం హెవీగా ఉంటాడు. సో ఏంటంటే మామూలుగా ఇది షూట్ అనేది లీస్ట్ గుర్తుంచుకోండి. సైడ్ నుంచి అంటే మనకి ఎడం చేతి పక్క ఉంటే ఎడం చేతి పక్క, కుడి చేతి పక్క ఒక సైడ్కి లాగితే, ఒక్కోసారి రూమ్ సెంటర్ ఉంటే ఇబ్బంది అయితే ఏం లేదు. కనీసం 18 అంగుళాల నుంచి 22 అంగుళాల దాకా పెట్టుకోవచ్చు. సో 18 అంగుళాలకి సన్నగా ఉన్న వాళ్ళకి ప్లేస్ ఎడ్జిస్ట్మెంట్, అంటే మన తోటలో కూర్చున్నప్పుడు తాగకుండా ఉండాలన్నమాట. తోటలు అలాగే ట్యాప్లో తాగకుండా ఉంటాయి. అలాగే 18 నుంచి 22 దాకా మనం పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదండి. సో మన బాత్రూమ్ ప్లేస్ని బట్టి, ఓనర్ గారి యొక్క పర్సనాలిటీని బట్టి కూడా మనం చూసుకోవాలి. అలాగే మీకు ఈ షూట్ అనేది కొంతమంది ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చి మీకు 9 అంగుళాలు చెప్పాను కదా, సెంటర్ వచ్చి మనకు ఉంటుంది బాక్స్ మీద, లేదా అడుగు ఉంటుంది. సో ఎక్కువ నా అనుభవం అయితే చెప్తున్నానండి, ఎక్కువ శాతం మనకి ఈ షూటు టైల్ చేసిన తర్వాత కూడా 2 అంగుళాల గ్యాప్ ఉంటే వాస్తవంగా మంచిదండి. ఎందుకంటే
మనం అప్పుడప్పుడు మేము పని చేసినప్పుడు యాసిడ్ వాష్ అనేది తెప్పిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఏమవుతుందంటే మొత్తం కొన్ని చోట్ల ఏమవుతుందంటే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టడం వల్ల ఈ టైల్స్కి ఆనుకుపోతుంది అనమాట. సో మొత్తం అంతా యాసిడ్ వాష్ క్లీన్ అవుతుంది, కానీ సో ఆ ఇరుకులు అనేది అవట్ల మనకి ఎంత పోసినా కానీ ఈ ఈ ఏదైనా స్పాంజ్ కానీ పెట్టి మనం క్లీన్ చేస్తాకి ప్లేస్ అనేది ఉండడం లేదనమాట. సో కొంచెం మనకు అంగుళన్నర లేదా 2 అంగుళాలు పెట్టుకుంటే బ్యాక్ సైడ్ నా ఉద్దేశం అయితే మంచిది. ఏంటంటే మొత్తం అంతా క్లీన్ అవుతుంది, ఆ మూల అనేది క్లీనింగ్ అవ్వడం లేదు. సో దానివల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మనకి ఆరోగ్యంగా ఉండాలి అది బాత్రూమ్ అనేది. సో ఎక్కువగా నేను ఇదైతే మెయింటైన్ చేస్తాను. కొంతమంది ఏంటంటే బ్యాక్ సైడ్ పెట్టేస్తాను వెనక్కి. సో ఇది కూడా ఏంటంటే మనకి ఈ ప్లేస్మెంట్ తక్కువ ఉందనుకోండి, బ్యాక్ సైడ్ పెట్టేది చేసేది ఏం లేదు ఇంకా. అలాగే ఈ ప్లేస్ పర్లేదు, మనం ఒక 2 అంగుళాలు గ్యాప్ పెట్టుకుని పర్లేదు, అంగుళాలు గ్యాప్ పెట్టుకుని పర్లేదు అంటే పెట్టుకోండి. సో మనకి 9 అంగుళాలు ఇస్తారు కదా, టైల్స్ నుంచి కొలతో సహా మనకి 9 అంగుళాలు ఇస్తారు అది. సో ఒక చోట ఏంటంటే మనకి టైల్స్ అనేది కూడా 30 మందం, అంటే కొరియన్ టాప్ టైప్లో టైల్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఒకే 2 మీటర్లు మీటర్ 2 మీటర్ల టైల్స్ కూడా వస్తున్నాయి. సో అవి వచ్చి 30 మందం వస్తుంది, వెనకాల కింపులో ఒక అరంగులో అలా పెడుతున్నారు. ఇదైతే గుర్తుంచుకోండి. బ్యాక్ సైడ్ నుంచి మనకి 9 వచ్చింది అనుకోండి, ఇంచుమించు 10.5 పెట్టుకోండి. టైల్స్ అడిగి పెట్టుకుంటే ఇంకా మంచిది. మామూలు టైల్స్ వచ్చింది అనుకోండి, మహా అయితే 30 వస్తుంది ఈ టైల్స్ మొత్తం అంతా రఫ్ ప్లాస్టింగ్ నుంచి. సో అదే మన పెద్ద టైల్స్ చేశారు అనుకోండి, మీకు ఒకసారి షూట్ కరెక్ట్గా పెట్టారనుకోండి, షూట్ పట్టుకోవచ్చు. సో మనకి 9 ప్లస్ అంగుళాలు కలుపుకోండి, 10.5 పెట్టుకోండి. వెనకాల గ్యాప్ ఉండటం వల్ల ఇష్టం అయితే ఏముండదు. నార్మల్ వస్తుంది, టెస్ట్ ట్యాంక్ వేరేగా, మామూలు కుండి వేరేగా ఉంటుంది కదా. సో దాని గురించి చెప్తున్నాను మీకు. సో ఇది వచ్చి మనకి ఏంటంటే ఈ బెండ్ సెంటర్ కరెక్ట్గా లీస్ట్ 8 అంగుళాల నుంచి మనకు అడుగు దాకా పెట్టుకోవచ్చు అండి. మామూలుగా మనకు టెస్ట్ ట్యాంక్ తొండం ఉంటుంది కదా, ఎల్ షేప్ పైపు, ఆ లాంగ్ పైప్ అనేది మనకి వాస్తవంగా వాళ్ళు అడిగిస్తాడు, అడుగు 10 అంగుళాల దాకా ఉంటుంది. సో మనం కరెక్ట్గా బెండ్ సెంటర్, వెస్టర్న్ కమోడ్కి బెండ్ సెంటర్ అనేది 8 అంగుళాల నుంచి అడుగు దాకా పెట్టుకోవచ్చు. కొన్ని చోట్ల ఇరుకుగా ఉంటుంది, నుంచి కరెక్ట్గా 5 అంగుళాలే పెట్టుకోండి. బెండ్ పెట్టుకొని ఏం చేయాలంటే ఫ్లష్ వాల్ మెయింటైన్ చేసుకొని మన మనిషి కూర్చునే దగ్గర కొంచెం పైకి పెట్టుకోండి. అప్పుడు ఏమైనా చిన్న ప్లేస్మెంట్ ఉన్నప్పుడు, ఉత్తర దక్షిణానికి చిన్న ప్లేస్మెంట్ ఉన్నప్పుడు అలా సెట్ చేసుకోవాలి. ప్లంబింగ్ ఫ్లష్ వాల్ కూడా మనకి పైన పెట్టుకోవాలి. మనకి ఉత్తర దక్షిణ ప్లేస్ తగ్గినప్పుడు అలా మెయింటైన్ చేసుకోవాలి. మామూలు ఉందనుకోండి, సో మామూలు బెడ్ నుంచి 8 అంగుళాల నుంచి అడుగు దాకా పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇండియన్ టాయిలెట్. ఈ వెస్టర్న్ టాయిలెట్ కూడా సేమ్ అదే కొలతలండి. సైడ్ అనేది 18 నుంచి మనం 22 దాకా పెట్టుకోవచ్చు. ఇండియన్ టాయిలెట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇండియన్ టాయిలెట్ అనేది ఏంటంటే మనకి అప్స్టైర్లో ఎక్కువగా సిటీ పైన హైట్ తక్కువ ఉన్న బేస్లు అయితే వాడతాం. సో మనం మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్లో చేసినప్పుడు లోతు బేస్లు అయితే వాడతాం. సో ఈ కొలత ఎలా ఉండాలి, ఇది అంతే సేమ్ ఏంటంటే మనకి ఈ ఇండియన్ టాయిలెట్ అనేది ఎక్కువగా చిన్నపిల్లలకి కన్వెంట్ ఉండడం కోసం అయితే ఒకటి వాడతారనమాట. సో ఇదేంటంటే మనకి 17 అంగుళాల నుంచి 20 అంగుళాల దాకా పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అలాగే వెనకాల ప్లేసు గుర్తుంచుకోండి, మామూలుగా ఒడిశా పాన్కి వేరు, అంటే లోతుగా ఉండే బేస్లకు వేరుగా ఉంటుంది, సిటీ పాన్ బేస్లకు వేరేగా ఉంటుంది అనమాట. సో ఒడిశా పాన్లకి మామూలుగా బ్యాక్ సైడ్ నుంచి టీ డ్రాప్ సెంటర్ అనేది కరెక్ట్గా 9 అంగుళాల నుంచి 8 అంగుళాల నుంచి అడుగు దాకా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో కానీ సిటీ పాన్ మనకి బేస్ని ఫిట్ చేయాల్సి వస్తే ఆ పీ డ్రాప్ కొలత వచ్చి బ్యాక్ సైడ్ గోవా నుంచి అడుగు నుంచి 15 అంగుళాల దాకా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకి సిటీ పాన్కి ఒడిశా పాన్కి అనేది మనకి బేషన్లో ఈ సెంటర్ అనేది తేడా ఉంటుంది. సిటీ పాన్కి వెనకాల ఒక 4 అంగుళాలకి ఎదరకు ఉంటుంది అనమాట మనకి ఈ హోల్ అనేది. అదే మనకి ఒడిశా పాన్కి కానీ గుజరాతీకి కానీ లోతుకున్న బేషన్ అన్నింటికి కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోద్ది మనకి హోల్ అనేది. వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి, మీకు మీ స్పీడ్గా రెస్పాండ్ అవుతాను. సో ఈ కామెంట్ అనేది కొంచెం ఈ 15 రోజుల్లో వచ్చినాయి. సో వినాయక చవితి వల్ల కొంచెం వర్కర్స్ రాక నేను కొంచెం టైం అనేది కుదరక ఈ కామెంట్లని కొంచెం వీడియో చేయలేకపోయాను. సో తప్పుగా అనుకోకండి, చేశాను కాబట్టి కొంచెం అర్థం చేసుకొని లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతవరకు లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి.